ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 29 సోమవారం. శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి చవితి నక్షత్రం పుబ్బ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో నుండి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణలు అవరోధాలు తొలుగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. తదుపరి కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరటని కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతికి ధనం నిల్వ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు కొంత జాప్యం తప్పదు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగమున ఉన్నత అధికారులతో చర్చలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధనపరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.